హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలామంది లెహెంగా గురించి చెప్పక్క నీ లెహెంగాస్ బాగున్నాయి, మీరు ఎక్కడ స్టిచ్ చేసుకున్నారు, ఎక్కడ కొనుక్కున్నారని చాలామంది అడుగుతున్నారు. నేను ఇది శారీస్ కొనుక్కున్నాను, శారీస్ నుంచి లెహెంగా లాగా కన్వర్ట్ చేశాను. దీంట్లో మీషోలో తీసుకుంది శారీస్ ఉన్నాయి, నేను బయట తీసుకొని శారీస్ ఉన్నాయి. ఇది వచ్చేసి మా మమ్మీ శారీ సేల్ చేస్తుంది, అందులో నేను ఈ శారీ సెలెక్షన్ తీసుకున్నాను. ఎందుకు ఈ శారీ తీసుకున్నానంటే వేల్ వచ్చేసి నాది 1 year బ్యాక్ ఏదో లెహెంగాకి వేల్ తీసుకున్నాను. ఆ లెహెంగా కొంచెం ఇదైంది అనేసి, ఈ వేల్ అలాగే ఉంది కదా, వేల్ బాగుంది కదా అనేసి నేను ఈ కలర్ సెలెక్షన్ చేసుకున్నాను. అండ్ అందరూ చాలామంది అంటున్నారు కలర్ కాంబినేషన్ బాగుంది అక్క, లెహెంగా బాగుంది అని. ఇది నేను చిన్న ఫ్లీటెడ్, ఓవరాల్ శారీ ఏముందో చిన్నగా ఫ్లీటెడ్ పెట్టుకొని ఫుల్ పెట్టుకున్నాను. అండ్ డౌన్ పార్ట్ వచ్చేసి మీరు ఫాల్ వేసి అటాచ్ చేస్తే నీట్గా మనకి డౌన్లో నీట్గా ఉంటుంది. అండ్ లైనింగ్ వచ్చేసి దీనికి నేను క్రేప్ లైనింగ్, కాటన్ లైనింగ్ యూస్ చేయను. స్కర్ట్కి వచ్చేసి క్రేప్ లైనింగే యూస్ చేస్తాను. అండ్ మీరు చూస్తుండొచ్చు ఫుల్ ఓవరాల్ శారీ పెట్టిన దానికి ఫుల్ ఫ్లేయర్ వస్తుంది. అండ్ దీనికి బ్లౌజ్ పార్ట్ వచ్చేసి బ్లౌజ్ అంటే నేను కాంట్రాస్ట్ పోను, నాకు సేమ్ ఉంటే నాకు నచ్చుతుంది. అందుకే నేను ఎల్లో శారీలోనే కొంచెం కట్ చేసుకొని బ్లౌజ్ కుట్టుకున్నాను. స్లీవ్ పార్ట్కి వచ్చేసి నేను బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, శారీలో బ్లౌజ్ వస్తుంది కదా, అందులో నేను కట్ చేసుకొని స్లీవ్కి అటాచ్ చేసుకున్నాను. నేను ఫ్రంట్ స్వీట్ అవుట్ నెక్ పెట్టేసి బ్యాక్ సైడు రౌండ్ నెక్ పెట్టాను. దానికి కట్టేది ఇచ్చేసి అంటే డోరీ ఇచ్చేసి దానికి డోరీకి అంత 3 డోరీస్ లాగా చేసుకున్నాను. ఇది చూడండి, వేల్ వచ్చేసి నాది ఓల్డ్ వేల్ జార్జెట్. నేను 2.5 మీటర్ తీసుకొని నేను వర్క్ చేయించుకున్నాను, మిషన్ ఎంబ్రాయిడరీ చేయించుకున్నాను. అక్కడక్కడ బుట్టాస్ అండ్ సైడ్లో వర్క్ చేశారు లైన్ పూర్తిగా. నేను బయట చేయించుకున్నాను ఇది వర్క్. మీరు చూస్తుండొచ్చు ఓవరాల్ బుట్టాస్ ఉన్నాయి నాకు, అందుకని నేను ఈ కలర్ చూస్ చేసుకున్నాను శారీ. అండ్ నాకు ప్లెయిన్గా ఉండింది, అంటే మనం వేసుకునేటప్పుడు ప్లెయిన్గా ఉంటే నేను ఒక 2.5 మీటర్స్ లేస్ తీసుకొచ్చి దాన్ని 1 సైడ్ మాత్రం అటాచ్ చేసుకున్నాను. మనకి 2.5 మీటర్ తీసుకుంటే నీట్గా వేల్ మనకి దుపట్టా అనేది నీట్గా వేర్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఫైనల్ లుక్ అండి నాది. ఇది ఫోటో పిక్ యాడ్ చేస్తాను, మీరు ఫోటో చూడొచ్చు. లాస్ట్లో ఈ డ్రెస్ అయిన తర్వాత ఫోటో లాస్ట్ పిక్ యాడ్ చేస్తాను. ఈ శారీ వచ్చేసి నేను మీషోలో తీసుకుందండి. నాకు ఇది 300 చేంజ్ ఏమో పడింది. క్వాలిటీ అంతలోనే ఉంది, అంటే మనం డిజైన్ చేసే బట్టి ఉంటుందండి ఏమైనా కానీ. ఇది వచ్చేసి ఓవరాల్ శారీ మొత్తం ప్లీటెడ్ లెహెంగానే. పైన ఏం బార్డర్ వచ్చిందో నేను కింద పెద్ద బార్డర్ లాగా ఉంది అనేసి ఆ 2 బార్డర్స్ నేను అటాచ్ చేశానండి. అండ్ దీనికి వచ్చేసి క్రేప్ లైనింగే, నేను ఏది కాటన్ లైనింగ్ యూస్ చేయను, క్రేపే. అన్ని లెహెంగాకి నేను క్రేపే యూస్ చేస్తాను. చాలామంది దీన్ని కూడా నన్ను అడుగుతున్నారు, చాలా బాగుంది అక్క, చాలా బాగుంది లెహెంగా అనేసి. నేను ఇది వచ్చేసి స్లీవ్ 3/4 స్లీవ్ సేమ్ శారీలోనే నేను తీసుకొని బ్లౌజ్ పార్ట్కి ఇచ్చేసేసి స్లీవ్ పార్ట్కి నేను బ్లౌజ్ది స్లీవ్ పార్ట్ అటాచ్ చేశాను. అండ్ ఫ్రంట్ వచ్చేసి స్వీట్ అవుట్ నెక్ ఇచ్చేసి పైన కట్ వర్క్ ఇచ్చానండి. అండ్ బ్యాక్ వచ్చేసి క్లోజ్ నెక్ పెట్టేసి కింద నేను కట్టేది డోరీ పెట్టుకున్నాను. ఈ లెహెంగాకి కూడా నేను జార్జెట్ దుపట్టాని చూస్ చేసుకున్నాను. జార్జెట్ దుపట్టాకి 4 సైడ్ను నేను లేస్ అటాచ్ చేసుకున్నాను. ఇది దుపట్టా కాస్ట్ పడింది, నేను బయట అన్ని దుపట్టాస్ నేను జార్జెట్టే యూస్ చేస్తాను, నాకు నచ్చుతుంది. జార్జెట్ అంటే సాఫ్ట్గా ఉంటుంది, మనము క్యారీ చేసే కూడా చాలా బాగుంటుంది అనేసి నేను జార్జెట్టే యూస్ చేస్తాను. అండ్ దీనికి గోల్డ్ కలర్ లేస్ తీసుకున్నాను, ఓవరాల్ 9 మీటర్ లేస్ తీసుకున్నాను. మీషోలో కూడా అవైలబుల్ ఉంది ఇది లేసు. మీకు ఏమైనా లింక్ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి, నేను లింక్ పెడతాను మీకు. ఇది ఓవరాల్ లుక్ అండి. దీన్ని కూడా నేను పిక్ యాడ్ చేస్తాను, మీరు చూడొచ్చు లెహెంగా ఎంత బాగుంది అనేసి. మన బడ్జెట్లో లెహెంగాస్ అండి, అంటే మనం కాస్ట్ కమ్మీ అయినా మనం డిజైన్ చేసే బట్టి ఉంటుంది కదా ఏమైనా కానీ. ఇది వచ్చేసి
శారీ అండి. శారీ నుంచి లెహెంగా కన్వర్ట్ చేసిండేదే. ఈ శారీ వచ్చేసి 900 రూపీస్ పడిందండి. ఇది శారీ నేను నా ఫ్రెండ్ ఇద్దరు సేమ్ లాగా కుట్టుకున్నాము. అండ్ బయట కూడా వేరే వాళ్ళకి నా ఫ్రెండ్కి ఇంకొక లెహెంగా కుట్టించాను. ఇది సేమ్ ఓవరాల్ ఫ్లీటెడ్ పెట్టేసి చిన్నగా, దీనికి కూడా జార్జెట్ అండి లైనింగ్ యూస్ చేశాను. దీన్ని కూడా చాలామంది అడిగారండి, లెహెంగా బాగుంది, కలర్ కాంబినేషన్ బాగుంది, ఎలా సెలెక్షన్ చేసుకున్నారు అలా ఇలా అనేసి. కానీ శారీ చూసినప్పుడు ఎవరికి నచ్చదండి. దాన్ని డిజైన్ చేసిన తర్వాత అందరికీ లెహెంగా ఏమైనా కానీ బ్లౌజెస్ కానీ లెహెంగాస్ కానీ నచ్చుతుంది. దీనికి వచ్చేసి నేను బోట్ నెక్ పెట్టాను. బోట్ నెక్ అంటే ఓవల్ షేప్ పెట్టి వెనక డోరీ పెట్టేసి కట్టేది పెట్టాను. స్లీవ్స్కి వచ్చేసి చిన్న ఫ్లీటెడ్ అంటే చిన్న పఫ్ లాగా ఇచ్చేసి డిజైన్ చేసుకున్నాను దీన్ని కూడా నేను 2.5 మీటర్ 2.5 మీటర్ జార్జెట్ దుపట్టా తీసుకున్నాను. దీనికి లేస్ వచ్చేసి షాప్లోనే తీసుకున్నానండి. లేస్ వచ్చేసి దీనికి కూడా నేను అండ్ ఓవరాల్ స్టోన్ అతికించుకున్నాను. అండ్ హైలైట్గా ఉన్న దుపట్టా అనేసి స్టోన్ స్టిక్ చేసుకున్నాను. చూస్తుండొచ్చును లేస్ 4 సైడ్స్ను నేను లేస్ ఇచ్చాను. 9 మీటర్స్ రోల్ వస్తుంది కదా, ఆ రోల్ని ఫుల్ నేను లేస్ అటాచ్ చేసుకున్నాను. ఈ లెహెంగా కూడా చాలామంది అడిగారు, ఎంత కాస్ట్ ఎంత పడింది, ఏమక్క అనేసి. కానీ నేను రెడీ లెహెంగా ఎప్పుడూ తీసుకోనండి. ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి నచ్చుతుంది. ఫ్లీటెడ్ ఎక్కువ ఉంటుంది. రెడీమేడ్ లెహెంగాలో ఫ్లీటెడ్ ఎక్కువ రాదు. అందుకని నేను స్టిచెస్ చేసుకుంటే మనం కూడా ఫ్లీటెడ్ ఎక్కువ పెట్టుకోవచ్చు కదా. ఈ శారీ వచ్చేసి నేను దీనిది వచ్చేసి మీషోలో తీసుకున్నాను. ఇన్స్టాగ్రామ్లో మోస్ట్ ట్రెండింగ్ లెహెంగా ఇది అని చెప్పొచ్చు. అంత ట్రెండింగ్ ఉండింది. ఇది కాస్ట్ మీషోలో 500 అలా చేంజ్ పడింది నాకు. దీన్ని మీకు లింక్ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి, లింక్ పెడతాను. చాలామంది లెహంగా గురించి కూడా అడిగారు. అండ్ నేను కూడా ఇది చిన్న ప్లీటెడ్ పెట్టాను. పైన బార్డర్ వచ్చింది, కింద బార్డర్ నేను 2 కట్ చేసుకొని ఫ్రిల్ పెట్టుకున్నానండి. డౌన్ పార్ట్లో చిన్నగా ఫ్రిల్ పెట్టుకున్నాను. అండ్ దీనికి సేమ్ క్రేప్ లైనింగ్ యూస్ చేస్తానండి. యాక్చువల్లీ నేను దీనికి దుపట్టా తీసుకోలేదండి. శారీలోనే దుపట్టా, లెహెంగా అండ్ బ్లౌజ్ 3ను నేను ఒకే శారీలో చేశాను. బ్లౌజ్ వచ్చేసి సేమ్ బోట్ నెక్ పెట్టుకున్నాను, వెనక టెంపుల్ డిజైన్ పెట్టుకొని. బ్యాక్ సైడ్ వచ్చేసి నేను టెంపుల్ డిజైన్ పెట్టుకున్నాను. స్లీవ్స్ సేమ్ బ్లౌజ్, దీనికి ఏం బ్లౌజ్ వచ్చిందో దాంట్లోనే నేను బ్లౌజ్ కుట్టుకున్నాను. ఇంకా శారీలో 5.5 మీటర్ శారీ వస్తుంది కదా, 2 మీటర్స్ అంతే నేను దుపట్టా కట్ చేసుకున్నాను. 3.5 మీటర్స్ నేను స్కర్ట్ కానీ యూజ్ చేశాను. కానీ దుపట్టా 2 మీటర్సే అయింది. ఎందుకంటే ఎక్కువ కట్ చేస్తే 3 మీటర్స్కి స్కర్ట్ అంత బాగా ఉండదు. అందుకని నేను ఇలా చేసుకున్నాను. ఓవరాల్ లుక్ ఇది అండి. ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి. మీకు మీషోది శారీస్ది లింక్ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను మీకు లింక్ పెడతాను. అంటే నేనే స్టిచ్చింగ్ చేస్తాను కాబట్టి నాకు ఈ స్టిచ్చింగ్ కాస్ట్ ఏం పడదు. కానీ లైనింగ్ ఛార్జ్ అండ్ దుపట్టా ఛార్జ్ అంతా పడుతుంది. అండ్ మన బడ్జెట్లో అంటే తక్కువ బడ్జెట్లోనే నేను చేసుకున్నాను. ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.